వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోసాలు చేయడమే చంద్రబాబు మార్క్. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న జగన్. అప్పుడు కోడి కత్తి, ఇప్పుడు గులకరాయి. జగన్ డ్రామాలు ఏపీ ప్రజలు నమ్మరన్న చంద్రబాబు. వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్ పాలనపై పవన్ కళ్యాణ్ సెటైర్లు. మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటాం, దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయాలన్న రేవంత్. గ్యారంటీల పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టి కనిపిస్తామన్న కిషన్ రెడ్డి. బీజేపీతో రేవంత్ కుబ్బక్కు. హామీలిచ్చి మరిచిపోవడం కాంగ్రెస్ నైజమన్న హరీష్ రావు. వాయనాడ్లో రాహుల్ ఓటమి ఖాయం. ఓటమి భయంతోనే సోనియా పోటీ చేయలేదన్న మోదీ. ఇండియా కూటమి విజయం ఖాయం. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారన్న రాహుల్. ఐపీఎల్లో సరికొత్త రికార్డ్. 6 ఓవర్లలో 125 పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా చింతపాలెం మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ఆయన తన ఒక్కడిని ఎదుర్కొనేందుకు నక్కలన్నీ ఒకటవుతున్నాయన్నారు. ప్రజల్ని దోచుకునేందుకు చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ సిద్ధమయ్యారని విమర్శించారు. చంద్రబాబు రాయలేమని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉన్న బాబు పేదలకు ఏం మేలు చేశాడని ప్రశ్నించారు. అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. అయ్యా బాబు, ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు ఎందుకు చేయలేకపోయావు? మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు, చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా వెళ్ళిపోతా ఉంది. అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బటన్ నొక్కి నాటకలాడడం జగన్కు అలవాటైందన్నారు. సైకో పాలనలో అన్నా క్యాంటీన్లు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పక్షమని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టాడని అన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా చేయడం కోసం కృషి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాగా జ్ఞాపకం, ఒకటి బటన్ నొక్కడం, ఒక బటన్ నొక్కి నాటకాలు ఆడడం, ఇంకో బటన్ నొక్కి రాష్ట్రంలో సంపద అంతా ఇంటికొచ్చేట్టుగా చేసుకోవడం ఈ సైకో ప్రవర్తన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని చెప్తున్నాను, ఏ పని చేయాలన్నా దానికి ఒక ఎల్పీ క్రియేట్ చేసుకుంటారు ఈ సైకోలు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ రద్దు చేసావా లేదా అని అడుగుతున్నా. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేరే ప్రభుత్వం వచ్చింది రద్దు చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి తమ్ముళ్ళు, అక్కడ మంచి పథకం అని వదిలిపెట్టారు. ఈ సైకో మాత్రం పేదవాడు కడుపు నిండా తిండి పెట్టే పథకానికి రద్దు చేసే పరిస్థితి వచ్చాడంటే మళ్ళా ఈయన పేదల పక్షం అంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనకు బాగా జ్ఞాపకం, ఒకటి బటన్. టీడీపీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మంగళగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త మేకా వెంకటరెడ్డికి నివాళులర్పించిన ఆయన టీడీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని అన్నారు. వైసీపీ కార్యకర్తను బైక్తో ఢీకొట్టి హత్య చేస్తారని ఆరోపించారు. అధికారంలో ఉన్న వైసీపీ నిగ్రహంతో ఉందన్నారు. వైసీపీ గెలవబోతుందనే భయంతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమది చేతగానితనం కాదని, తాము కన్నెర చేస్తే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఒక్కరు కూడా రోడ్లపైకి తిరగలేరని హెచ్చరించారు. వైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో గుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో తెలుగుదేశం గూండాలు, వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘటన, ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతో భయపెట్టాలి, ఓ ప్రాణం తీసుకుని నా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించారు. దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ మేము, అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతనంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇది పద్ధతి కాదు. కేవలం థంపింగ్ మెజారిటీతో టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు విలువలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే వారికి టీడీపీలో విలువలేదని ఎద్దేవా చేశారు. కూటమి ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైన కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది. మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో చంద్రబాబు నాయుడు మీరు 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు మతి అంతా తాత్కాలిక రాజధాని చుట్టూ తిరిగిందన్నారు. చంద్రబాబు బూటకపు హామీలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. జలయజ్ఞం ద్వారా 90% పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారన్న మంత్రి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. చాలా మంది వక్తలందరూ కూడా చెప్పారు, ఏ గ్రామంలో పోయినా ఎదురు ప్రశ్న అనేది మన కార్యకర్తలకు కానీ నాయకులకు రావడం లేదు. మేము అన్నీ చేశాము అని ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా పోయి, అయ్యా మేము నీకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇవి ఇచ్చాం, అవి ఇచ్చాం, మాకు ఓట్లు వేయాలంటే ఎదురుగా ప్రశ్న వేసే పరిస్థితి లేదు. ఇష్టం లేకపోయినా మామూలుగానే మాట్లాడి పంపించే పరిస్థితి. గతంలో అయితే మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ వీధులే మా ఊరికి రావద్దనేవాళ్ళు, గ్రామాలే వ్యతిరేకంగా ఉండేది, ఏది కూడా సజావుగా జరిగేది కాదు. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఇంకా ఎక్కువగా వ్యతిరేకత ఉంది. ఈరోజు ఆయన పాలనలో చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామానికి కూడా జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులు ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు. అప్పుడు వచ్చేది 1వ పెన్షన్, 1వ ఇల్లు వచ్చేది. అవి కూడా ఇచ్చేది ఎవరికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వాళ్ళకే ఇచ్చేవారు. ఈ రోజు మనం ఆ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు అర్హులైన వారికి అందరికీ ఇస్తా ఉన్నాం స్టాచ్యురేషన్ మోడ్లో. అర్హులైన వారికి ఇచ్చేదే కాకుండా మన గ్రామాల్లో ఏదైనా మనకు వ్యతిరేకమైతే ఆ ప్రాంతము లేదా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారా ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి. కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎంత తిట్టినా కోపం రాదన్నారు. అకారణంగా సామాన్య ప్రజల్ని హింసిస్తే సహించనన్నారు. ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్కి ఈ మధ్యన నన్ను
మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం. కంట్రోల్. నేను ఏమనుకుంటాను, జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ అకారణంగా, అన్యాయంగా, దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పిఎస్ సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీకు తెలుసు, నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను. ఆ రెల్లి కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి, అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పి పూజించుకునేటువంటి సంస్కృతి మనదైతే, తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక ఎస్సీ మహిళ మీద అత్యాచారం జరిగితే, ఆ మహిళని హత్య చేస్తే ఆ కుటుంబానికి సైతం ఇవాళ న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. మరి అదే విధంగా మరి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఊహించాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019 సంవత్సరం ఎన్నికలకి ముందు వారు చేసినటువంటి వాగ్దానం, రైతులకి ధర స్థిరీకరణ నిధి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. దాఖలాలు లేవు. అదే విధంగా ప్రకృతి వైపరీత్యం కనుక ఏర్పడితే 4,000 కోట్ల నిధితోటి నేను ఆదుకుంటానన్నారు. దాఖలాలు లేవు. మరి ఆ సందర్భంలో నిజంగా ఇటువంటి ప్రభుత్వం అధికారంలో కొనసాగాల ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత పోతిన మహేష్ నిప్పులు జరిగారు. ఎలక్టరల్ బాండ్స్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోనికి రావడమే పవన్ ఎజెండానా అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసునన్నారు. జైలులో ములాఖాత్ తర్వాత పవన్ కొన్న ఆస్తులు ఎన్ని, బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు బయటపెడతారని పోతిన మహేష్ హెచ్చరించారు. పవన్ ప్యాకేజీ స్టార్ అనడానికి ఆధారాలన్నీ ఉన్నాయని పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలో బయటపెడతారని తెలిపారు. ఇప్పటి వరకు కౌలు రైతులకి ఇచ్చింది 6-7 జిల్లాల్లోనే, మిగతా డబ్బులని పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. ఎంత ఉన్నాయి చెప్పమనండి, ఎంత వచ్చినాయో చెప్పమనండి. చెప్తే అందరికీ అర్థం, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా. అవుతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళని అలా మోసం చేసి మభ్యపెట్టి మా పెద్దనాలని ఘోరంగా మోసం చేస్తూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి పని చేయించడం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని? దీనికి మీరు సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదెండ్ల మనోహర్ అసలు కష్టపడకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం ఎలాగా ఆయన దగ్గర ఘనంతో పెట్టిన విద్య ఉంటుంది. ఆయన దగ్గర ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒకరిద్దరు వ్యక్తులను కల్పించి కేవలం ఇద్దరు కూర్చునే 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ ని కొనుగోలు చేశారు. అది కూడా ఆయన పేరు మీద అయితే వైట్ లో చూపించాల్సి వస్తుందని బ్లాక్ లో ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు. కేవలం ఇద్దరు కూర్చొని నడిపే ఒక స్పోర్ట్స్ కార్ విలువ 10 కోట్లు. ఆ 10 కోట్ల రూపాయల స్పోర్ట్స్ కార్ ని హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్ చేస్తా ఉన్నారు. ఈ మాట వాస్తవం. ఇప్పటి వరకు కౌలు రైతులకి ఇచ్చింది 6-7 జిల్లాల్లోనే, మిగతా డబ్బులు. సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ను చిన్న రాయితో కొడితేనే హత్యాయత్నం అంటున్నారని మండిపడ్డారు. విజయమ్మను కూడా అవమానించే స్థాయికి దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు అంతం కావాలని అన్నారు. వివేక హత్య కేసులో 5 ఏళ్లుగా సునీత న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. ఛార్జిషీట్లో ప్రస్తావించిన విషయాలనే మాట్లాడుతున్నామని షర్మిల చెప్పారు. ప్రజలు న్యాయం వైపు ఆలోచించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తగిలి చిన్న గాయమైంది. ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు. అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట. అది కూడా ఒక కుర్రోడు బుల్లెట్తో కాల్చడం కాదు, ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది. అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా అన్నారు. 100 మంది పోలీసులు నిన్న తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సిపి తన మీదకు వారిని పంపించారని తెలిపారు. సీఎంపై రాయిదాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. 6 రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. తమ పేర్లు చెప్పాలని బాధితులను చిత్రహింసలు పెడుతున్నారని బోండా ఉమా ఫైర్ అయ్యారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా ఎలక్షన్ కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈ రోజు పోలీసులు నిత్యం వేధిస్తా ఉన్నారు. 100 మంది పోలీసులైనా మా ఆఫీస్ చుట్టుముట్టారు. ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమా ప్రమేయం ఉందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కేసులో నిందితుడిగా ఉన్న సతీష్తో బోండా ఉమకు పరిచయం ఉందని అన్నారు. గులకరాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నారని అన్నారు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండా ఉమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండా ఉమా ఎలా చెప్తున్నాడు? దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గులకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండా అమ్మకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారని వార్నింగ్ ఇచ్చారు. తాను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదన్న రేవంత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 10 ఏళ్లు ఇక్కడే ఉంటాం, ఎవరు వస్తారో రాండి అంటూ సవాల్ విసిరారు. నాడు మిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అది ఉన్న ఫుల్ పార్టీలా పొయ్యంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా? ఈడ వస్తావా రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాదగా ఉండే. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి అంటూ నిప్పులు జరిగారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా రాబందులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయపడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అరుణ ఫైర్ అయ్యారు. ఏనాడైనా ఒక పోరాటం చేసినావా? ఏనాడైనా పాలమూరు కోసం గొంతిప్పినవా? మరి ఎందుకు మీకు ఇంత కసి, ఎంత అక్కస్, ఎందుకు ఇంత కడుపుమంట? ఎందుకు మోదీ గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతావు? మోదీ గారి గురించి దేశమంతా మోదీ 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 అని పెద్ద ఎత్తున మోదీ కోసం ఓటేయడానికి ప్రజలు సిద్ధమైతే మోదీ గారి గురించి నువ్వు విమర్శలు చేస్తావు. నోటికి ఎంతో
ఉన్నటువంటి నీవు మాట్లాడే స్థాయి ఏందని అడుగుతున్నా. నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తా. బీఆర్ఎస్ కాంగ్రెస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. దేశంలో మోదీ గాలి వీస్తుందన్నారు. గ్యారంటీలపై రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించింది బీజేపీయే అన్నారు. బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకపోతుందన్నారు కిషన్ రెడ్డి. పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ శ్రీరాముడు జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇస్తుందా, అన్నం పెడుతుందా అని మాట్లాడతాడు. మరొక దిక్కు శ్రీరామనండి జై శ్రీరామనండి బీజేపీని తొక్కండి అంటాడు. ఆయన మర్చిపోయినట్టుంది కామారెడ్డిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ తండ్రిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కామారెడ్డి ప్రజలు తొక్కిన విషయం మర్చినట్టుంది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ శ్రీరాముడు జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇస్తుందా, అన్నం పెడుతుందా అని మాట్లాడు. మాజీ సీఎం కేసీఆర్ మోకాల యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుందన్నారు. అన్ని పార్టీల కన్నా ముందుగా దూసుకుపోతుందన్నారు. అభ్యర్థులు ఓటర్లను కలవడంలో ముందున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రేవంత్ రెడ్డి హైటెన్షన్ లైన్ అవుతా అని అంటున్నారని తెలిపారు. ఎవరు కుట్రలు పన్నుతున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని. వారు చెప్పినటువంటి 24 గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళిపోయారు. రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్. ఈ రకంగా కేసీఆర్ గారు కూడా బీజేపీని రెచ్చగొట్టేదానికి ఈరోజు మరి అత్యవసర మెజార్టీ ఉన్నటువంటి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి వదిలే ప్రసక్తి లేదని చెప్పి కేసీఆర్ గారు బీజేపీని రెచ్చగొట్టే విధంగా లేదా బీజేపీలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టుకునేటువంటి ఒక కల్పన కల్పించేదానికి ప్రజలను అయోమయం గురించేదానికి ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవైపు గోడలు దుక్కుతూ ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికే ఈ కేసీఆర్ గారు ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దానికి ఇది ఒక తార్కాణంగా. కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మస్ అయిపోతారు, నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానని. అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హై టెన్షన్ వైర్గా మారుతూ ఉన్నారా? అసలు హై టెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత అభద్రతా భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే మొదట్లో నేను 14 సీట్లు గెలుస్తాను, నా 100 రోజుల పాలన ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిల్లబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. ఓటమి పసిగట్టి ఒక సెంటిమెంట్ ఆయింట్మెంట్ను రుద్దే ప్రయత్నం తెలంగాణ ప్రజల మీద చేస్తాను. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోతున్నాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టెల దొరలా మాట్లాడి ప్రజలను మోసం చేశారని అన్నారు. టీఆర్ఎస్ నుండి నాయకులను తీసుకుని వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దూలమూల పెరిగిన అంటున్నాం, మరి నాకు కూడా అనరాదా అయింది. కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది, మర్యాద ఇవ్వాలని మేమేమో ఓపిక పడతా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేను. కానీ నువ్వేం చేస్తున్నావు, ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని దూలమూల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమికి జారడంత ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడు లేదని అనాలంటే నాకు అనరాదా అయింది. కాకపోతే రాజ్యాంగాన్ని కాపాడేందుకు కూటమి పోరాడుతుందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సిపిఐ నేతలను కలిసిన ఆయన లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో సిపిఐ మద్దతు ఇస్తుందని అన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే దేశం మరింత ప్రమాదంలో పడుతుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
మోదీ 10 ఏళ్లుగా నిరంకుశ పాలన సాగించాడని ఆరోపించారు. మతోన్మద పార్టీని ఓడించడమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మా పార్టీ నాయకత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి నన్ను ప్రత్యేకంగా మగ్దుం భవన్కి సిపిఐ పార్టీ కార్యాలయానికి పంపించి వారి మద్దతును కోరవలసిందిగా రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయడం కోసం పెద్ద అవినీతి ఈ దేశంలో పెద్ద అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ అని మనకు అర్థమైంది. దాదాపు 13,000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ లో 8,000 కోట్లు అంటే క్లోజర్ టు 8,000 బీజేపీకి రావడం జరిగింది. పేపర్లో చూసాం. కాంగ్రెస్ కి ఇవాళ ఖర్చులు కూడా లేకుండా వాళ్ళ పైన వాళ్ళకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా బ్యాన్ కట్టడం. ఇంకే అక్కడ మా సిపిఐ పార్టీ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తన పార్లమెంటరీ నియోజకవర్గం వాయనాడ్ నుంచి ప్రజలు తరిమి కొడతారని, ఆయన మరో సీటు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ రాహుల్ గాంధీ వాయనాడ్లో కూడా ఓడిపోతారని, తర్వాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని విమర్శలు గుప్పించారు. మొదటి దశ పోలింగ్లో ఎన్డీఏకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తుందన్నారు. అమేథీలో గతంలో ఓడిపోయిన కాంగ్రెస్ యువరాజు వాయనాడ్లోనూ ఓడిపోనున్నారని తెలిపారు. తొలి దశ పోలింగ్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని తిరస్కరించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఫలితాలు రాకుండా ఫలానా పార్టీని ఓటర్లు తిరస్కరించారంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేరళలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఫలితాలు రాకుండా ఆయనకు ఎలా తెలుసునన్నారు. ఈసారి 400 సీట్లు వస్తాయని బీజేపీ అతి విశ్వాసంతో ఉందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతులను కాలరాసి చట్టాలను చేస్తుందని ప్రియాంక గాంధీ విమర్శించారు. In 70 years. I think the greatest achievement in 70 years is visible in the fact that we created a strong and vibrant democratic nation. Look at Pakistan. Look at the country that became free at the same time as us. Where is it and where are we? Our success as a democratic country over the last 70 years ensured that we have been strong, we have been a united nation, and we have progressed more than all the other nations around us. Those who fought for our ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. మోదీ ఆశిస్తున్నట్లు ఈసారి బీజేపీ 400 సీట్లు సాధించడం అసాధ్యమన్నారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ, మహాయుతి మధ్య ప్రధాన పోటీ నెలకొందని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ 50% సీట్లు గెలుచుకుంటుందని శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎక్కువ సీట్లు సాధించి ఎక్కువ సంఖ్యలో మిత్రపక్షాలను లోక్సభకు పంపడమే తమ లక్ష్యమని తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, 5 సార్లు ఎంపీగా, ఒకప్పుడు రాజస్థాన్లో తిరుగులేని నాయకురాలిగా ఉన్న వసుంధరా రాజేను బీజేపీ పార్టీ పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఉద్దేశపూర్వకంగానే వసుంధరా రాజేకు ప్రాధాన్యత తగ్గించినట్లు ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ ఆమె పేరు కనిపించలేదు. ఫలితంగా ప్రస్తుతం వసుంధర తన కొడుకు దుష్యంత్ సింగ్ పోటీ చేస్తున్న జలావాడ్, బారా నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమయ్యారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది. భారత్లో తన పర్యటన ఆలస్యమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు. విద్యుత్ కార్ల తయారీ సంస్థకు చెందిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా పర్యటన వాయిదా పడినట్టు చెప్పారు. ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఎలాన్ మస్క్ ఈ నెల 21, 22 తేదీల్లో దేశంలో పర్యటించాల్సి ఉంది. ఈ 2 రోజుల ప్రణాళికలో ప్రధాని మోదీ, మస్క్ కీలక భేటీ కూడా ఒకటి. అనంతరం వారు పెట్టుబడి గురించి ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు.
ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.